నైమిషారణ్యంలో స్వామి సత్యనారాయణ వ్రతం చరిత్ర. పూర్వకాలంలో నైమిషారణ్యం అనే పుణ్యక్షేత్రంలో అనేక మంది మహర్షులు, ఋషులు తపస్సు చేస్తూ నివసించేవారు. ఒకసారి లోకంలో పాపాలు పెరిగి, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటుండగా, ఋషులు అందరూ కలిసి శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వామి సత్యనారాయణ స్వరూపంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు: మనుష్యులు భక్తితో, శ్రద్ధతో సత్యనారాయణ వ్రతం ఆచరించినట్లయితే వారి జీవితాల్లో సుఖసంతోషాలు, సంపద, శాంతి లభిస్తాయి. అబద్ధం, అహంకారం విడిచి సత్యాన్ని అనుసరించినవారు నిశ్చయంగా కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఆ తరువాత నారద మహర్షికి ఈ వ్రత మహిమను వివరించారు. నారదుడు ఈ వ్రతాన్ని భూలోకంలో ప్రచారం చేయాలని కోరగా స్వామి అనుగ్రహించాడు. చిన్న చిన్న మెరుపులు వ్రత ఫలితం కథల ద్వారా. సత్యనారాయణ వ్రత కథలో ప్రధానంగా 5 అధ్యాయాలు ఉంటాయి. అవి పేద బ్రాహ్మణుడు, వ్యాపారి సద్గుణుడు, రాజు ఉల్కాముకుడు, ఇతర భక్తుల కథల ద్వారా వ్రత మహిమను తెలియజేస్తాయి. పేద బ్రాహ్మణుడు వ్రతం చేసి కష్టాల నుంచి విముక్తి పొందాడు. వ్యాపారి వ్రతాన్ని మర్చిపోయి కష్టాలు ఎదుర్కొని మళ్లీ వ్రతం చేసి సంపద పొందాడు. వ్రతాన్ని నిర్లక్ష్యం చేసినవారికి కష్టాలు, భక్తితో చేసినవారికి స్వామి కృప.